శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి భవతారిణీదేవి స్మృతులను ఇంకొన్ని చూద్దాం. శ్రీరామకృష్ణులు రాత్రుళ్ళు ఎవరైనా ఎక్కువసేపు నిద్రిస్తే ఊరుకునేవారు కారు. ఆయనే స్వయంగా నహబద్దాకా వచ్చి తడికల దగ్గర నిలబడి, "ఓ లక్ష్మీ, భవతారిణి, ఇంక లేవండి, ఎంతసేపు పడుకుంటారు?" అని మమ్మల్ని నిద్రలేపేవారు. పిలిచేవి మా పేర్లే కానీ ఆ మాటలు శారదమ్మను ఉద్దేశించినవి. అమ్మ అప్పటికే నిద్రలేచి, "నేను లేచాను, మీరు ఆందోళన పడకండి" అనేవారు. అమ్మ మమ్మల్ని మాత్రం, "ఇప్పుడే లేవక్కర్లేదులే, పడుకోండి" అనేవారు. నేను మరలా నిద్రపోయేదాన్ని. ఆ చీకట్లోనే బకుల్తలా స్నానఘట్టానికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి తడిబట్టలు ఆరవేసి గురుదేవుల చిత్రపటం ముందు నిశ్శబ్దంగా కూర్చునేవారు. అప్పుడు దివ్యజనని ముఖం ప్రకాశమానమయ్యేది. శ్రీరామకృష్ణులు భవతారిణి ఆలయానికి వెళ్ళిన సమయంలో శారదమ్మ ఆయన గదికి వెళ్ళి పక్క సరిచేసేవారు. ఒక్కో రోజు నన్ను కూడా తనతో తీసుకువెళ్ళి నాతోనే పని చేయించేవారు. దివ్యజనని ఏ పని చేసినా ఎంతో నేర్పుగా చేసేవారు. పొందిక లేకుండా అశ్రద్ధతో చేసిన పని అమ్మకు నచ్చేది కాదు. మొదట్లో నేను చాలా అస్తవ్యస్తంగా పనిచేసేదాన్ని. మాతృదేవి నా దగ్గర నిలబడి చేయి పట్టుకొని నాతో పని చేయించేవారు. "చూడు భవి, నువ్వింకా వేరే పూజ ఏమీ చెయ్యనక్కర్లేదు, ప్రతి పని పూజే, అర్థమైందా" అనేవారు. మాతృదేవి ప్రతి పనికి ముందు కొంత గంగాజలం చేతిలోనికి తీసుకొని మా అందరి మీద చల్లేవారు. గంగాజలాన్ని బ్రహ్మవారి అని పిలిచేవారు. కానీ ఆచారాలు, నియమాల విషయంలో మాతృదేవి ఎప్పుడూ మమ్మల్ని ఒత్తిడి చేయలేదు.